నమస్తే. హైదరాబాద్‌లో గణేషుల హడావిడి అయితే షురు అయిపోయింది. మొట్టమొదటగా ఆ గణేషులు అంటే గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. మొన్న గురువారం రోజున నిర్జల ఏకాదశి రోజు కట్టెపూజ చేసి గణేశునికి సంబంధించిన కార్యక్రమాలైతే మొదలుపెట్టడం జరిగింది. సో, మరి ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి ఎట్లుండబోతున్నారు? ఈసారి యొక్క విశిష్టత ఏంటిది? తదితర అంశాల గురించి తెలియడానికి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తమ్మా. ఇట్లా బిజీ బిజీ అయిపోయినట్టున్నారు. హడావిడి షురు అయిపోయింది. ఏందంటే ఆ బాధ్యతలు అట్లుంటదమ్మా. దేవుడిచ్చిన వరము. దాన్ని ఖచ్చితంగా అందరికీ మనము ఒక బ్యాలెన్స్ చేయాలనేది చాలా పెద్ద టాస్క్ ఉంటది ఈ సందర్భంలలో. మీరు చూస్తూనే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు వచ్చారు. అందరితో మాట్లాడడానికి అనేది టైము అని అందరు బ్యాలెన్స్ చేస్తా ఉన్నాము. మొత్తానికి ఏంటంటే ఈ సంవత్సరం 72వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాము. 1954 స్వర్గీయ శంకరయ్య గారు, మా పెద్దనాన్నగారు, ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టారు. ఆయన తర్వాత సింగర్ సుదర్శన్ గారు, దాంతో పాటు సందీప్ రాజ్ గారు, మరి శిల్పి రాజేందర్ గారు, ముగ్గురు వీళ్ళంతా టీం ఏర్పడి మరి ఈ వినాయకుడు అనేది 71 సంవత్సరం కంటిన్యూ ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం గత సంవత్సరం మనం చూసినట్టయితే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ఏర్పాటు చేశాం, భగవంతుడి పేరు. ఈ సంవత్సరం ఏంటంటే సంకటహర, పంచముఖ సంకటహర మహాగణపతి. ఒకవైపు మీరు చూసినట్టయితే సోమనాథేశ్వరుడు గుజరాత్లో ఉన్న మొదటి జ్యోతిర్లింగము, ఇంకోవైపు మీరు చూసినట్టయితే కాళిక అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. ఆల్రెడీ నిన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కట్టలు అన్నీ చెప్పేసి వచ్చాము. మరి ఈ నెక్స్ట్ వీక్లో ఫుల్ ప్లేజ్గా వినాయకుని వర్క్స్ కంటిన్యూ అవుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఈసారి విశిష్టత ఏంటంటే అంటే మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావచ్చు, సోమలింగ జ్యోతిర్లింగం కావచ్చు, కాళీమాత కావచ్చు, ఇవి ఎందుకు చూస్ చేసుకున్నారు? చూడండి, మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తీసుకుంటాం. మనం గత సంవత్సరం చూస్తే ప్రజలందరూ, విశ్వంలో ఉన్న ప్రజలందరూ మంచిగా ఉండాలని. అయితే ఇప్పుడు ఏంటంటే పంచముఖ మహా గణపతి ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ ఉన్న మన తెలుగు ప్రజలే కావచ్చు, భారతదేశం కావచ్చు, అందరి కష్టాలను తొలగిపోవాలనే ఉద్దేశంతో పండితుడు విఠల శర్మ గారు చెప్పిన విధంగా శిల్పి రాజేందర్ గారు ఇది డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఎంతమంది కళాకారులు వచ్చే అవకాశం ఉంది? ఎంత ఖర్చు అవుతుంది అన్న అసలు? సుమారు ₹1,00,00,000 పైన అవుతుంది ఖర్చు వినాయకునికి. స్టీల్ రూపంలో కావచ్చు, మట్టి రూపంలో కావచ్చు, అన్ని కావచ్చు, సుమారు ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. మరి ఇక్కడ వచ్చి భక్తులిచ్చే కట్న కానుకల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. సుమారు 5 నుంచి 6 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు సుమారు 100 మంది ఇక్కడ కళాకారులు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తూనే ఉంటారు. సో ఈ స్పెషాలిటీ ఏంటి అంట సంకటహర మహాగణపతి అంటే దేనికి ప్రతిరూపం? చూడు, మనం యాక్చువల్లీ సోమనాథేశ్వరునికి ఏంటంటే అది రెనోవేషన్ చేసి 75 సంవత్సరాలు రెనోవేషన్ చేసి 70 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇది సందీప్ గారి శిల్పి రాజేంద్ర సందీప్ గారు ఇస్తున్నారు. కాళికమ్మవత అమ్మవారు కూడా ఏంటంటే ఈ సంవత్సరం తీసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు అమ్మవారు తీసుకెళ్ళారు కాబట్టి కాళిక అమ్మవారిని కూడా తీసుకున్నాము. ఈ పంచభూతాలు మనకు ఉండాలనే ఉద్దేశంతో మనం అంటాం కదా. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం పంచముఖాలు పెడతాం. ఈ పంచభూతాలు అనే ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క రీజన్తో శిల్పి రాజేందర్ గారు, పంతులు విఠల శర్మ గారు చెప్పిన విధంగా తీసుకోవడం జరిగింది అనమాట థీమ్ అనేది. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్న, అడగొచ్చు లేదో ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్స్. సో మీరు ₹1,00,00,000 ఖర్చు పెడతారని చెప్పేసి మీరు అంటున్నారు. సో ప్రజలు ఇచ్చే డబ్బులు కావచ్చు, వాళ్ళు వేసే కట్న కానుకలు కావచ్చు, దానికి సంబంధించి రాజ్ కుమార్ దాదాపు ఈ గణేషుని అడ్డం పెట్టుకొని 3 కోట్లు సంపాదిస్తున్నారని చెప్పేసి ఇది ఎండ్ అయింది. అప్పటికి ఏదైతే కట్టపూజ స్టార్ట్ చేసారో ఆ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. దానికి మీరు వాళ్ళు మాట్లాడే మాటలకు మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇదే సమస్య వస్తుందమ్మా. బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే సమస్య వస్తుంది. అయితే లాస్ట్ టైం ఏంటంటే మేము అన్నీ చేసాం, ఆడిటింగ్ కూడా చేశాము. మేము ఎవరైతే దేవుడు అనే నమ్మని నాస్తికులు మాట్లాడే మాట, వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు, దేవుని దగ్గర కాదు వాళ్ళు తాగి వస్తారు. అట్లా చాలా ఉన్నాయి మాకు చెప్పేటివి. కానీ ఏంటంటే ఇవన్నీ అబద్ధాలు. మేము అన్ని ట్రాన్స్పరెన్సీ కానీ ప్రతి ఒక్కటి ఆర్గనైజ్గా రాస్తున్నాము. ఎవరు వచ్చినా చూపిస్తాం మేము ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే 3 కోట్లు కాదు, మేము 70 సంవత్సరాల నుంచి చేసాము. అది 200 కోట్ల రూపాయలు ఉండే. ఈ సంవత్సరం మీరు 3 కోట్లు అన్నది కాదు, ఇది 72వ సంవత్సరం మేము చేయడము. మరి మా దగ్గర 200 కోట్ల రూపాయలు మా దగ్గర ఉండాలి. అవన్నీ మేము స్విస్ బ్యాంక్లో దాచిపెట్టాం. టైం వచ్చినప్పుడు చూపిస్తామా. వాళ్ళకి చెప్తున్నాం, ఇది మీకు కాదు ప్రజలందరికీ మాత్రం మేము ధర్మంగా చేస్తున్నాం. కాబట్టి వినాయకుడు ఇంత గొప్పగా ప్రపంచ లెవెల్గా పేరు గాని చేస్తుంది. ఇదేదో అధర్మం చేస్తే దేవుడు ఎప్పుడో ఇక్కడ ఖైరతాబాద్ నుంచి వెళ్ళిపోతుండే. ఇది ఎవరు ఏంటంటే నాస్తికులై ఉండి వాళ్ళ కుళ్ళుతోని ఎవరైతే అంటారు వాళ్ళ దమ్ముంటే ఇంత పెద్ద వినాయకుని భారతదేశంలో చేసి చూపించి తీసుకొని పోయి చూపించమంట. ఇది ఒక నమ్మకం అమ్మా. ఖైరతాబాద్ వినాయకుడు అంటే ప్రతి ఒక్కరికి నమ్మకము. ఈ చాతగాని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. వాడు ఒక నేను ఏమంటా ఎవరైతే అన్నాడు వాడు ఎప్పుడైనా దేవుని వచ్చి ఒక్క చిన్న కొబ్బరికాయ కొట్టిండ వాడు. అన్నీ కావాలని మేము చేస్తున్నాము. కక్షనా మరి ఎట్లా ఓర్వలేకనా మీరు ఎదుగుతున్నారని ఓర్వలేక? మేము ఎదుగుతున్నామో అట్లే ఉన్నా నేను. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లే ఉన్నా, నేను నువ్వు పెద్దగా ఖైరతాబాద్ చూస్తున్నావు అట్లే ఉన్నాం. రాజ్ కుమార్ మీద ఎందుకు అట్లా నెగిటివ్? గణేష్ చవితి తర్వాత ఉన్నా లేకున్నా మా నాన్న 70 గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే.
గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఆయన ఒక 70 రిటైర్ అయిన తర్వాత 70,000 పెన్షన్ వస్తుంది. లాస్ట్ టైం కూడా చెప్పిన. ఇదేంటంటే అమ్మా పని లేకుండా వాళ్ళకి కొంతమంది వ్యూవర్స్ కోసము వాళ్ళు కావాలనే ఉద్దేశం మాట్లాడతారు. బస్సుల వాళ్ళు కూడా ఏంటంటే వాడు దొంగ వాళ్ళు ఒకరిద్దరు అందరికీ వచ్చి గ్యాదర్ చేసి చెప్తా ఉన్నారు అనమాట. మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇది ఒక ధర్మంగా చేస్తున్నాం కాబట్టి. లేదన్నాం అనుకోండి, ఎప్పుడైతే వీళ్ళు ఇది ఇంకా గొడవ చేసిన ఒక దేవుడు వచ్చి కూర్చోడు. ఎందుకంటే 70 అడుగులు చేయాలంటే భారతదేశంలో నీకు 100 అడుగులు చేయగలుగుతారు. ఎవరు ప్రొఫెషన్లో ఇంత ధైర్యంగా తీసుకొని పోలేరు. ఇది మన ఒక్క వినాయకుడే 70 అడుగులు ఉన్నా ఎంత ఉన్నా కానీ లక్షలాది మంది ప్రజలు మొత్తం చూస్తారు. దీన్ని ఒక మన చెడు చేయాలనే ఉద్దేశంతో అంట ఇక్కడ వచ్చే భక్తుడు ఒక్క రూపాయి ఇస్తే కూడా ఇంత పెద్ద వినాయకుడు అవుతాడు. మీరు 3వ రోజు తర్వాత మీరు చూడండి, వేల మంది ఉంటారు. ఎవరైనా గణేషుని హుండీల దగ్గర కాదు, గణేషుని దగ్గర రావాలంటే కూడా కష్టం అవుతుంది. మీరు వీడియోస్ చూడండి, నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను. అన్ని అకౌంటింగ్ అవుతుందమ్మా. ఒక ఆడిటర్ దగ్గర మేము చేసిన ఖర్చులు ఇవన్నీ చూపిస్తా ఉన్నాం అనమాట. ఇవాళ ఏంటంటే నేను మీడియా కొంచెం వచ్చి భయపడి వాడికి ఏదో ఆశిస్తున్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఒక గణేష్ ఒక పుల్ల తేలే ఒక మ్యాచ్ తేలే వాళ్ళు ఏం చేస్తారు, వేరే వసూలు చేస్తారు డబ్బులు. మళ్ళీ వాళ్ళు దొంగ అని అంటున్నారు. అంతే, ఏం తప్ప ఇక్కడ ఏం లేదు. అందరూ బస్సులు అందరూ మాకు సపోర్టివ్ ఉన్నారు. ఒక 2 సంవత్సరాలు వాళ్ళకు ఉండే వాళ్ళే డబ్బులు లెక్క పెడతా ఉన్నారు. అందరూ ఏం లేదంటే ఒక వ్యక్తిని అందరూ ఆనే కౌంటింగ్ చేస్తారు. అన్ని టీవీలలో కూడా వచ్చింది, మీకు తెలియకపోవచ్చు. ఈయనే గణేషుని ముందు లెక్క పెట్టి అందరికి కడతానే ఉన్నాము. ఈడ ఇంకేముంటుందమ్మా. సరే, మా పేరు మీద పడిందంటే మా నాన్నగారే మనం సంపాదించిన ఆస్తి ఉండొచ్చు. ఆయన 70 ఏళ్ళ కింద గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కడ 1000 గజాలు జాకున్నా మాకు 10 కోట్ల ప్రాపర్టీ ఉంటుండే. గట్టిగా మాట్లాడుతుంటారు. మీరు ఒకటి దేవుడు అని చూడండి. ఎంత ఈ కొంతమంది చెడు ప్రచారం చేసే వాళ్ళ కోసం అనకండి. ఎందుకంటే దేవుని దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. ఎవడు మంచి చేస్తాను మంచి అవుతుంది, ఎవడు చేస్తే బరాబర్ చెడు అవుతుంది. అది నేను కావచ్చు, ఎవడన్నా కావచ్చు. ఎందుకంటే దేవుడు నాకు గౌరవం, దాని పవిత్రాన్ని కాపాడితే మంచి ఉంటుంది. వాళ్ళకి చెడు జరుగుతున్నా వాళ్ళకి అర్థమైతే లేదు, ఆ దేవుడు మంచి చేస్తున్నాను అనుకుంటారు. ఇది ఖైరతాబాద్ గణేశుడు అంటే ఒక పవర్ అమ్మ. 70 అడుగులు టీన్ అయితే లేడు. ఈ 70 అడుగుల నుంచి మొత్తం చూస్తూనే ఉన్నాడు దేవుడు అన్ని. అర్థమైందా? కాబట్టి దేవుడు అంటే భయపడండి, అబద్ధం ప్రచారాలు చేయకండి. మీకు అన్నీ తెలిసి నేను టీవీలో ముంగడ మాట్లాడతాను, టీవీలలో లేకపోతే నా పోతుంటే అంటే టీవీలో గుర్తించాలి. ఏదో చెడు చెప్తున్నా ఉద్దేశంతో టీవీలు పిలుస్తారు వాళ్ళు వ్యూస్ గురించి. కానీ అది కూడా అందరు చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మీరు ఏమైనా కోరికలు కోరుకోండి, దేవుడు ఖచ్చితంగా తీరుస్తారమ్మా. ఎవరు అన్యాయంగా మాత్రం ఎవరిని అసత్యాలు ప్రచారం చేయండి. నిజం ఉంటే నిజం చెప్పి ప్రూఫ్ చేయించండి, అయిపోతుంది. ఆడ టీవీలో మాట్లాడేముంది. మీరు గమనించారో లేదా అయితే నేనైతే గమనించిన, ఎప్పుడైతే నానైతే పోయిండో అప్పటి నుంచి ఇదంతా నెగిటివిటీ స్టార్ట్ అయింది. అమ్మ ఇప్పుడు ఆయన ఏంటంటే మా నాన్నగారు అందరితోని ఆయన చనిపోయినప్పుడు సాగు కూడా మీ నాన్న మీ ఒక్కలో కాదు, మా బస్సులతోని అందరికీ కాక అవుతానని గొడవ కూడా జరిగింది అనమాట. వేరే వాళ్ళు ఏంటంటే ఆయన సుదర్శన్ అంటే మా నాన్న మాట్లాడే విధానం కావచ్చు, ఆయన చేయడం వల్ల ఇంత పెద్ద ప్రపంచ లెవెల్గా ఉత్సవాలు అవుతుంది. శంకరయ్య గారు కావచ్చు, మా శంకరయ్య ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించిండు గవర్నమెంట్తో కావచ్చు. కొట్లాడి 70 ఏళ్ళ కింద నెహ్రూతో కూడా క్లోజ్ ఉండే, స్వాతంత్ర సమరయోధుడు ఉండే ఆయన. కానీ వాళ్ళు సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకపోయారు. ఇప్పుడు మేమన్నప్పుడు వినాయక చవితి 6 నెలలు 5.5 నెలలు ఇటు ఉంటాం. మేము ఏ పని చేయకుండా వినాయక చవితి తర్వాత మేము ఒక 6 నెలలు మాకు షాప్ ఉంది, చేస్తాము. పబ్లిక్ ఎవరు వస్తే సేవా కార్యక్రమం 23 సంవత్సరాల నుంచి కంప్యూటర్ క్లాసెస్ నడుస్తున్నాయి. సమ్మర్లో వస్తే వాటర్ క్యాంప్ పెడతాము, ఎండాకాలం వస్తే బ్లాంకెట్ పంచుతాము, శివరాత్రి చేస్తాము, హోలీ చేస్తాము, సీతారామ కళ్యాణం చేస్తాము. సంవత్సరం మొత్తం ఫెస్టివల్స్ అన్ని ఈయన ఖైరతాబాద్లోనే జరుగుతాయి. వాళ్ళు ఒకటి అసత్యమైన ప్రచారం చేస్తే నేను దేవుని దగ్గర ఉంటా, బరాబర్ నా గురించి అంటే మన బరాబర్ మనకి చెడే జరుగుతుంది. నేను అందరికీ ఏమనుకుంటా, మార్పు కావాలి అని అనుకుంటా. కానీ అసభ్యంగా వాడు అదే మాట మాట్లాడితే దేవుడు అంటాడు ఒక్కసారి ఊరుకుంటాడు, 2 సార్లు ఊరుకుంటాడు, 3సారి దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి తిరిగి ఇస్తాడు. ఏం లేదు. మీకేమనిపిస్తుంది అన్న, మీ ముందు మంచిగా ఉండి మీ వెనక ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మీకేమన్నా నాకేమనిపిదమ్మా. మనం ఇప్పుడు కరెక్ట్ కావాలంటే ఏదైనా మనం కరెక్ట్ కావాలంటే ముంగడు ఒకరు మాట అంటే మనం చేస్తే కరెక్ట్ అవుతాం. దాంట్లో వాళ్ళు అనుకునేది ఏం లేదు, మనం ట్రాన్స్పరెన్సీ చేస్తాం అనమాట. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరమమ్మా. ఇప్పుడు 140 కోట్ల జనాభాలో మా సుదర్శన్ మరి అదృష్టం ఇది. నీకు కావాలని నువ్వు చెయ్యి, ఒక గణేష్ని పెట్టు, నువ్వు అంటున్నట్టు కోటు సంపాదించి కూడా వద్దంటురా. నువ్వు పెట్టుకో, నువ్వు 10 మంది తీసుకొని పెట్టుకో. ఇప్పుడు సందీప్ గారు ఉన్నారు, ఎవరు మన రాజేందర్ ఉన్నారు, వాళ్ళే మెయిన్ ఇవిడ. వాళ్ళ తర్వాతనే మేము చూస్తూ ఉంటాం అనమాట. దేవుడి చివరం దాన్ని ఎవరి కుటుంబానికి ఒక్కొక్క గుడి రాసిస్తారు దేవుడు. అంటే ఇంత పెద్ద గణేశం చేయడం అదృష్టము. 5.5 నెలలు ఈయనే పని చేస్తాం రాత్రి బాబు. నువ్వు రాత్రి 2 గంటలకు వచ్చి చూడు, పొద్దున 5 గంటలకు చూడు, నేను ఈయనే ఉంటా. వేరే వాళ్ళు మాట్లాడుతుంటారమ్మా. ఒక ధర్మము, ఇంత పెద్ద దేవుడు, ఇంత పెద్ద ఉత్సవాలు, ఆ దేవుని ముఖం చూస్తేనే సంతోషంతో ఇట్లా చూడబోతుంది అవుతుంది. అటువంటి అవుతుంది. ఇటువంటిది ఇంకా ఫ్యూచర్లో కూడా కావాలి ఉత్సవాలు. అది రేపటి దినము దేవుడు అందరితో చేయించుకొని పోవాలి. కానీ
అసత్యమైన ప్రచారాలు చేయకూడదు అనేది నా వర్షను. వాళ్ళే మార్పు వస్తుందమ్మా. ఏం చెప్తారు ప్రజలకు, ఏం చెప్తారు ఇట్లాంటి నమ్మొద్దని మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది అదే ట్రాన్స్లోకి వెళ్తున్నారు. లేదమ్మా, అందరు తెలుసు. ఎందుకంటే మీడియా మిత్రులు నాకు అందరు కూడా ఒక 20 సంవత్సరాలు చూస్తారు కాబట్టి ఎవ్వరు వాళ్ళ గురించి అడగరు. నన్ను 20 సంవత్సరాలు చూస్తూ ఉంటారు. ఎవరైతే వచ్చే అన్ని టీవీలో చాలా మంది చూస్తారు. వాళ్ళకి అందరికీ తెలుసు ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది. ఎవరో ఒకరు కావాలని ఊకుకేమో అనడం తప్ప వాళ్ళకి ఏమి ఉండదు. ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఏమేమి జరుగుతుంది. ఇంకోటి ఒకటే చెప్తున్నా, టీవీ ముఖము ఏ పొలిటీషియన్ దగ్గర పోయి అడగం మేము డబ్బులు. ఇక్కడ వచ్చి హుండీలో వచ్చి కట్టిన కానుకల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు అవుతాయి. లేకపోతే ఆడిస్తారు, ఆ బిల్డర్ ఇస్తారు అని ఏమి ఉండదు. అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, దాంతోపాటు ఇక్కడ హుండీ కలెక్షన్తో ఇంత పెద్ద ఉత్సవాలు అవుతాయి. లాస్ట్ టైం 7 రోజులు వర్షాలు పడ్డాయి. మళ్ళీ ఆయననే చెప్పిండు 20 లక్షలు ఎవరైతే అన్నారో అలా 20 లక్షల రూపాయలు కలెక్షన్ అయింది అన్నారు. మళ్ళీ 72 లక్షలు ఇక్కడ 20 లక్షల మిగతా పైసలు ఎట్లా కట్టాలి నేను? ఇట్లా ఉండదమ్మా. ఎందుకంటే తెలుసుకోవాలి, మన అన్నయ్య ముందు తెలుసుకోవాలి. చెప్తే లాస్ట్ టైం అన్నాడు 72 లక్షలు లాస్ట్ టైం మొత్తం కలెక్షన్ అయిందని 2024 అన్నాడు. 2025 ఏం చేసి 7 రోజులకు డబ్బులు లెక్క పెట్టి 18,70,000 20 లక్షల రూపాయలు వచ్చిందని చెప్పాడు అతను. వాళ్ళే లెక్క కౌంటింగ్ చేస్తారు డబ్బులు. అయితే దాని తర్వాత ఏంటంటే దాని తర్వాత మేము హుండీ లెక్క మా హుండీల దగ్గర వచ్చి అడగలేదు. మేము చూసి మీరే కౌంట్ చేస్తాం. ఇప్పుడు మేము రెడీ ఉన్నాం అన్నింటికి. బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ చూపించగలం. వాళ్ళకి చూపించాం. వేరే పోలీసు వాళ్ళు చూపిస్తాం, వీళ్ళకి చూపించే అది లేదు. మీరు చేసే పనులను కూడా మేము అడ్డైతే పోతలేము. మీరు చేస్తారు, మేము కూడా అంటాం మీరు దొంగలు లింగాలు అంటాం. అట్లా ప్రూఫ్ చేయడం కాదు కదా. ఏమైనా ఉన్నాయంటే ప్రూఫ్ చేస్తే మేము కూడా మాట్లాడతాం. చూసారు కదా, ఏదేమైనా కూడా మనం చూడొచ్చు ఏదైతే 2026కి సంబంధించి పంచముఖ సంకటహర మహాగణపతిగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి అయితే దర్శనం ఇవ్వబోతున్నారు. మనం చూడొచ్చు కుడివైపు సోమనాథ్ జ్యోతిర్లింగ పెట్టబోతున్నారు, ఎడమవైపు కాళికామాతను అయితే పెట్టబోతున్నారు. ఏదేమైనా కూడా ఒక ప్రత్యేక అట్రాక్షన్ అయితే ఖైరతాబాద్లో అయితే నిలుస్తుంది. ఈసారి దాదాపు 69 ఫీట్ల మహాగణపతిని అయితే ఖైరతాబాద్ మహాగణపతిగా నిలవబోతున్నారు. ఈసారి అయితే మట్టి గణేశునిగా ఖైరతాబాద్ మహాగణపతి నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పైన వస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ తప్పు ప్రచారాలు అని చెప్పేసి కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. అకౌంటెంట్ కావచ్చు, ఆడిటింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి జరుగుతుంది. ప్రతి దగ్గర మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది కూడా మేము తప్పు చేయము, ఖచ్చితంగా గణేషుని ఆశీర్వాదం మా దగ్గర ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.